హాయ్ అండి అందరికీ. దీపావళి సేఫ్గా జరిగిపోయిందా? నేను కూడా మా ఫ్యామిలీతో మా ఫ్రెండ్స్తో బాగానే చేసేసుకున్నాను. అయితే సాయంత్రం నుండి ఎవరి ఇంటి ముందట వాళ్ళు మా ఫ్లోర్లో ఈ విధంగా ముగ్గులు అన్నీ వేసేసుకొని ఈ దీపాలు కింద పెట్టినవన్నీ కూడా నువ్వుల నూనెతో ప్యూర్గా పెట్టిన దీపాలేనండి, ఆర్టిఫిషియల్ లైట్లు అయితే కాదు. మంచి ఫ్లోర్ అంతా కూడా నువ్వుల నూనెతో పెట్టడం వల్ల మంచి అరోమా వచ్చింది. ఇంకా మాకైతే ఆనవాయితీ ఆమదం కాళ్ళకి ఈ విధంగా పత్తి పెట్టి తులసమ్మ ముందర వెలిగించడం, తర్వాత రొట్టె తిమ్మడం అనమాట. మేము అమ్మవారికి నైవేద్యం పెడతాము, లక్ష్మీ అమ్మవారికి నైవేద్యం పెడతాము. మా కన్నయ్య కూడా ఇక్కడ ధూపం దీపం అయితే మంచిగా చేసేసుకున్నాము. దీపాలు వెలిగించేసి క్రాకర్స్ కంటే ముందు జనం పుల్లలు వెలిగిస్తాం. ఆ టైంలోనూ డుబ్బు డుబ్బు దీపావళి మళ్ళీ వచ్చే నాగుల చవితి అని పాడతాము. మా చిన్నప్పుడు అమ్మమ్మ తులసమ్మ దగ్గర దీపం పెట్టేసిన తర్వాత ఒక గరిటను ఒక పళ్ళెము ఇచ్చేసి టంగమని కొట్టించి ఈ దుబ్బు డప్పు దీపావళి మళ్ళీ వచ్చే నాగుల చవితి అని చెప్పేసి అనేది చిన్ననాటి జ్ఞాపకాలు ఎప్పుడు కూడా మర్చిపోలేం, గుర్తొస్తూనే ఉంటాయి.